సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. సింధు నాగరికతనే నదీ పరివాహక ప్రాంతం నుంచి ప్రారంభమైందని చెప్పి మనం చిన్ననాటి నుంచి కూడా పుస్తకాల్లో చదువుకున్నాం అధ్యక్ష. నీళ్లు నిధులు నియామకాల గురించే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మన దేశంలో ఈరోజు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అయితే బడ్జెట్ పెట్టినామో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఇంత బడ్జెట్ మన దేశం మొత్తం మీద ఎక్కడ కూడా పెట్టలేదు అన్న విషయాన్ని కూడా ఘంటాపదంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రకారం రాష్ట్రంలో సాగునీటి విస్తారాన్ని ప్రస్తుతం ఉన్న 74,51 ఎకరాలకు నుంచి 1,27,69 ఎకరాల వరకు పెంచాలన్నది మన ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అందుబాటులో ఉన్నటువంటి అన్ని నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు పరిశ్రమలకు మరియు తాగునీటికి కూడా నీళ్లు అందించాలన్న లక్ష్యాన్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఏడాది 26-27 బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు 22,615 కోట్లు మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది అధ్యక్ష. గత ఏడాది 23,373 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది 7,758 కోట్లు కేటాయింపు తగ్గడానికి కారణమైంది గతంలో అడ్డగోలు వడ్డీలకు తెచ్చినటువంటి గత ప్రభుత్వం రుణాలు తిరిగి చెల్లించడం మూలంగా మన ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి ఆ రుణాలను వ్యవస్థీకరించడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, ఇరిగేషన్ విభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల నియామకాలను కూడా మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది అధ్యక్ష. 24-25లో 1,065 మంది కొత్త ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. వీరిలో 675 మంది ఏఈలు, 211 మంది ఏఈలు, అదేవిధంగా 179 మంది జేటీఓలు కూడా ఉన్నారు అధ్యక్ష. 30 ఏళ్ల తర్వాత ఇరిగేషన్ విభాగంలో అన్ని స్థాయిలో ప్రమోషన్లు ఇచ్చాం. ఏఈ నుంచి ఈఎన్సీ వరకు ప్రతి స్థాయిలో కూడా ప్రమోషన్లు అమలు చేయడం జరిగింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను స్థిరీకరించి ఇరిగేషన్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందుకే ప్రాజెక్టులను కేటగిరీ ఏ, కేటగిరీ B1, కేటగిరీ B2గా విభజించడం జరిగింది. కేటగిరీ ఏలో ఉన్నటువంటి 6 ప్రాజెక్టులు, కేటగిరీ బిలో ఉన్నటువంటి 12 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుంచి 29 మార్చ్ 31 వరకు మొదటి ప్రణాళిక అమలవుతుంది. ఈ ప్రణాళికలో 15 లక్షల ఎకరాల వరకు కూడా కొత్తగా సాగునీరు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇంకా 2,20,000 ఎకరాలకు స్థిరీకరించాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష, ఇంత మంచి బడ్జెట్ని మనం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు పెట్టి మనకు అమలు చేస్తాం అన్నది జరుగుతుంది అధ్యక్ష. ఇది ఎలాంటి విధ్వంసాల తర్వాత, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధ్వంసం తర్వాత జరుగుతున్న సందర్భం లోపల కొన్ని పనులు అక్కడక్కడ ఆలస్యం కావచ్చు అధ్యక్ష. కానీ దీనికి కారణం ఎవరంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సభ నుంచి ఈరోజు వాకౌట్ చేసినటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుల అధ్యక్ష, వాళ్ళ మూలంగానే ఈ యొక్క ప్రాజెక్టులు కొంత అక్కడక్కడ ఆలస్యమైన జరిగింది తప్ప మన మూలంగా కాదు అధ్యక్ష. వాళ్ళు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకు మన జిల్లాను తీసుకుంటే అధ్యక్ష, వికారాబాద్, మన రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను తీసుకుంటే అధ్యక్ష, మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏ జిల్లాకు జరిగిన అన్యాయం మన రంగారెడ్డి జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు జరిగింది అధ్యక్ష. మనం హైదరాబాద్ రూరల్ అన్న అధ్యక్ష, అంటే హైదరాబాద్ అంటేనే మనది. ఈ రోజు రంగారెడ్డి జిల్లా వనరుల మూలంగానే తెలంగాణ రాష్ట్రం అనేది నడుస్తుంది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల దోపిడీ మూలంగా మనం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేయించుకున్నటువంటి ప్రాణహిత చేవెళ్ల గోదావరి జలాలని మన వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో పులుసుమామిడి దగ్గర, మన చేవెళ్ల కాన్స్టిట్యున్సీలో మనం చందిప్ప దగ్గర, అదేవిధంగా పరిగి కాలు అని చెప్పి
కొందుర్గు పరిగి లక్ష్మీదేవి పల్లి వరకు కూడా రావాలని శాంక్షన్ అయిన ప్రాజెక్టులను జరుగుతున్నటువంటి ప్రాజెక్టులను మనం ప్రాజెక్ట్ సైట్లకు పోయి అక్కడ అండర్ గ్రౌండ్ టన్నల్ లోపల ఎంతో మంది వేలాది మంది కార్మికులు లైట్లు పెట్టుకొని పనిచేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళు ధ్వంసం చేసి మొత్తం కూడా రద్దు చేసేసి కొండపోచమ్మని రీడిజైనింగ్ లో తీసుకొచ్చి ఆ కొండపోచమ్మ ప్రాజెక్టు ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మన వివేక్ గారు ఇక్కడే ఉన్నారు. వారి తండ్రి గారు ఎప్పుడు అనేవారు, మన తెలంగాణ ప్రాంతానికి నీళ్లు కావాలంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు తీసుకురావాలని చెప్పి అనేవాళ్ళు అధ్యక్ష. ఆ ప్రాజెక్టు పేరు మార్చి అధ్యక్ష వాళ్ళు కాళేశ్వరం అని పేరు మార్చి ఆ ప్రాజెక్టును మన రంగారెడ్డి జిల్లాకు రానియకుండా జరుగుతున్న ప్రాజెక్టును కూడా రద్దు చేయడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. మన ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు పేద రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు అధ్యక్ష వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఏం కావాలి అధ్యక్ష ఈ విధంగా మనకు ప్రాజెక్టులు లేకుంటే. ఒకసారి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుతూ చెప్పాను అధ్యక్ష, మన ఇరిగేషన్ మినిస్టర్ గారితో, మా దగ్గర ఏఎస్ఐ వచ్చినా సిఐ వచ్చినా డిఎస్పీ వచ్చినా నేను ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే మీది ఎక్కడ జిల్లా అంటే అడుగుతా అధ్యక్ష. నల్గొండ అంటారు అధ్యక్ష. ఎవరైనా చెప్తారేమో మా రంగారెడ్డి జిల్లా పేరని చెప్పి ఎన్నోసార్లు చూసిన అధ్యక్ష, ఎవ్వరు చెప్పట్లేదు అధ్యక్ష. ఎవరు చూసినా సరే నల్గొండ అంటారు అధ్యక్ష. నేను ఆలోచన చేసి అడిగిన అధ్యక్ష, అడిగితే ఏం చెప్తున్నానంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ సాగునీటి ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు నుంచి స్టార్ట్ చేస్తే అధ్యక్ష నాగార్జున సాగర్ కావచ్చు, ఈ విధంగా వివిధ జిల్లాల్లో ఎన్నో ప్రాజెక్టులు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఒక దిక్కు శ్రీశైలం ఒక దిక్కు జూరాల ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు అధ్యక్ష. మనం కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష, వేరే వాళ్ళు కట్టిన ప్రాజెక్టు ఒకటి కూడా లేదు అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు కట్టడం మూలంగా నల్లగొండ జిల్లాలో చైతన్యవంతులైనటువంటి వ్యక్తులు అధ్యక్ష పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పి బాగా పంటలు పండించి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లలో వాళ్ళకు విద్య నేర్పించి ఉద్యోగాలు వచ్చే విధంగా వారి తల్లిదండ్రులు కృషి చేశారు అధ్యక్ష. మరి మన ప్రాంతంలో మన పిల్లల్ని కూడా మనం చదివించుకోవాలి కదా అధ్యక్ష. మనకు కూడా అట్లాంటి సాగునీటి ప్రాజెక్టులు ఉంటే మన పిల్లలు కూడా మన జిల్లా నుంచి ఎస్ఐలుగా డిఎస్పీలుగా ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే మనకు సాగునీటి ప్రాజెక్టులు కావద్దా అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను బ్లాక్ గ్రౌండ్స్ లో మీ ముందే అడిగి ప్రాణహిత చెవెళ్లను పరిగి వరకు వికారాబాద్ తాండూరు అని కూడా శాంక్షన్ చేపించుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది అధ్యక్ష. దీన్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోలేం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష మన ప్రాంతం లోపల ఒక సైడ్ నుంచి పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది కూడా నీళ్లు రావాలని చెప్పి జురాల నుంచి రావాలని నేను మీరు కృషి చేయడం జరిగింది అధ్యక్ష. కానీ జురాల నుంచి కాకుండా అధ్యక్ష ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి గత పాలకులు గత ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ నుంచి నీళ్లు తీసుకొస్తే అది తప్పకుండా వివాదం అవుతుందని చెప్పి తెలుసు అధ్యక్ష. అంతర్రాష్ట్ర వివాదం అవుతుంది ఆంధ్రప్రదేశ్ తో తెలిసి అక్కడ కోర్టు లోపల ఇది ఒక తాగునీటి ప్రాజెక్టు ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసింది అధ్యక్ష. అంటే మనం ఎంత మోసం చేసింది అధ్యక్ష. గోదావరి జలాలు మనకు శాంక్షన్ అయిన ప్రాజెక్టును రద్దు చేసి కృష్ణా నీరు జలాలు ఇస్తామని చెప్పి అక్కడ నీళ్లు అలాట్మెంట్ లేకున్నా సరే వివాదం అయితే అని చెప్పి తెలిసి కూడా మన గొంతు నొక్కే ప్రయత్నం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ఒక్కసారి అడుగుతా అధ్యక్ష, వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష ఇది 2014 బీఆర్ఎస్ మేనిఫెస్టో అధ్యక్ష. 2014లో వాళ్ళు ఏం చెప్పినారు అధ్యక్ష అంటే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగునీరు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ప్రతి ఎకరానికి అధ్యక్ష ప్రతి నియోజకవర్గానికి వాళ్ళు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఇది బీఆర్ఎస్ 2014లో ప్రభుత్వంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి 14 అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 18 మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ఏం చెప్పింది అధ్యక్ష అంటే 12 లక్షల ఎకరాలకు కొత్త కట్టిస్తామని చెప్పింది అధ్యక్ష. ఇప్పుడే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష వాళ్ళు పాలమూరు రంగారెడ్డి లోపల ఒక ఎకరాన్ని కూడా వాళ్ళు ఇంతవరకు సాగునీరు ఇయ్యలేదు అధ్యక్ష. వాళ్ళు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి అబద్ధపు మేనిఫెస్టో పెట్టిన అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష బీజేపీ వాళ్ళు సభ నుంచి అందరూ వెళ్ళిపోయారు అధ్యక్ష. ఒక జాతీయ పార్టీగా ఉండి వాళ్ళు ఇరిగేషన్ పైన అత్యంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే వెళ్ళిపోవడం అనేది బాధాకరం అధ్యక్ష. ఇది వాళ్ళ మేనిఫెస్టో అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్పినారు అధ్యక్ష అంటే 23 లోపల బీజేపీ మేనిఫెస్టో అధ్యక్ష వాళ్ళు ఏం చెప్పినారంటే అధ్యక్ష
మేము కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలికి తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇది మొట్టమొదటి చెప్పింది అధ్యక్ష. వాళ్ళ ఎంటైర్ మేనిఫెస్టో అన్ని పార్టీల కంటే ఎక్కువ పేజీల మేనిఫెస్టో ఎవరిదంటే బీజేపీలో అధ్యక్ష. ఈ బీజేపీ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఏంది అధ్యక్ష అంటే సిట్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు అధ్యక్ష కాళేశ్వరం మీద. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పటికి ఏడాది కావస్తుంది అధ్యక్ష. ఇంతవరకు ఈ బీజేపీ వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఢిల్లీకి పోయి మన శాసనసభ నుంచి తెలంగాణ శాసనసభ నుంచి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తే ఏమైంది? సిబిఐ ఆఫీస్కి పోలేదు, అక్కడ ఉన్నటువంటి అమిత్ షాని కలవలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీని కలవలేదు. కలవకుండా ఇక్కడ మన శాసనసభలో మాత్రం వాళ్ళు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు లోపల అవినీతి జరిగిందని ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ కర్తవ్యం కాదా అధ్యక్ష? వాళ్ళు ఢిల్లీకి పోయి వాళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ చేపించి దానిపైన విచారణ చేపించి దానిపైన దోషులు ఎవరున్నారో వాళ్ళని జైలుకు పంపించి ఆ డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో బినాముల పేర్ల మీద ఈ దేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా ఆ డబ్బులు రాబట్టి మళ్ళీ మన ఖజానాకు జమ చేయాల్సిన బాధ్యత ఈ బీజేపీ శాసనసభ్యులపైన లేదా అధ్యక్ష? ఈ విధంగా మన ప్రాంతానికి తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీతో వీళ్ళు అంతర్గతంగా కలిసి ఉండి మనం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో చూసినాం అధ్యక్ష. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా ఏజెంట్ కూడా లేరు అధ్యక్ష. ఎక్కడ కూడా మొత్తం బీజేపీకే సపోర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఏంటంటే అయిపోయింది అధ్యక్ష. ఇక్కడ చూడండి అధ్యక్ష, బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి శ్రీమతి సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కాళ్ళు పట్టుకొని ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు, మన్మలు అందరూ కూడా సోనియా గాంధీ గారి ఇంటికి పోయి వాళ్ళు ఆ రోజు దండం పెట్టి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్న విషయాన్ని అందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా కాళ్ళు కూడా ఆగో మా అక్క చెప్తుంది కాళ్ళు కూడా మొక్కడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు ఈ బాకీ కార్డు చూపిస్తున్నారు అధ్యక్ష, మేమేదో బాకీ పడ్డమని. మరి నువ్వు 14లోనే ప్రతి నియోజకవర్గానికి నువ్వు ఏం చెప్పినావు? అప్పుడు 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తావంటే 1,00,000 ఎకరాలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టాల్సింది ఉంటే ప్రతి నియోజకవర్గానికి నువ్వెంత బాకీ పడ్డావని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళు అన్ని కూడా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మంచిర్యాల దేవాలయం గురించి అధ్యక్ష, నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంచిర్యాల యొక్క దేవాలయం స్టార్ట్ చేసి వచ్చారు అధ్యక్ష, ఓంకార దేవాలయం. దానిపైన కార్తిక్ రెడ్డి, సబితాయింద్ర రెడ్డి గారి కొడుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిండు అధ్యక్ష. దేవాలయాల పునర్నిర్మాణం జరగాలని లేదా అధ్యక్ష? వాళ్ళు గతంలో ఏం చేసినారు అధ్యక్ష అంటే, ఒకటి మీకు తెలుసా అధ్యక్ష, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రోడ్ అధ్యక్ష, 300 మంది చచ్చిపోయారు అధ్యక్ష. అదే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడితే ఎవరు పరిష్కారం చేయలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు అధ్యక్ష, రామ్మోహన్ ఈ విషయం లోపల నువ్వు చొరవ తీసుకోవాలి, చాలా మంది చనిపోతున్నారు ఈ రోడ్డు పైన అంటే నేనే ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినారో వాళ్ళని నా ఇంటికి పిలిచి మాట్లాడి ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకుపోయి మాట్లాడి కేసు విత్డ్రా చేపించి వర్క్ స్టార్ట్ చేపించిన అధ్యక్ష. 1000 కోట్ల రూపాయల పని. నేను అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్షాల వాళ్ళని, మీరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య లోపలికి పోయి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయండి తప్ప అవేమి చేయకుండా బట్ట కలిసి మీరేసినట్టుగా చేస్తే ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. నేను ఒక మంత్రి కాకుండా ఏం కాకుండా ఒక ఎమ్మెల్యేగా ఉండి 300 మంది ప్రాణాలు పోయినటువంటి రోడ్డును అధ్యక్ష, ఏదైతే నేషనల్ హైవే ప్రాజెక్ట్ అధ్యక్ష ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉందని వదిలేసి ఎవరు కేసు వేసిరో వాళ్ళని నా ఇంటికి పిలిపించుకొని మాట్లాడి కేసు పరిష్కారం చేసి రోడ్డు పనులు శరవేగంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నడుస్తున్నాయి అధ్యక్ష. దాంట్లో 20 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 20 గ్రామాలకు కూడా ఎక్కడైతే ఉన్నాయో అదంతా కూడా మనకు
అండర్ పాస్లు వస్తున్నాయి, 20 గ్రామాలకు లైట్లు వస్తున్నాయి, చాలా పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా మనకు మన్నెగూడ నుంచి అధ్యక్ష, మన్నెగూడ నుంచి రావులపల్లి వరకు మన స్టేట్ బార్డర్ వరకు కూడా అధ్యక్ష మళ్ళీ ఒక డిపిఆర్ శాంక్షన్ చేయించుకున్నాం అధ్యక్ష. ఈ 4 లైన్ల రోడ్ ఎట్లయితే ఉందో అది కంటిన్యూషన్ అయితే అధ్యక్ష. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు ఫిబ్రవరి పరిగిలో మీరు కూడా ఉన్నారు అధ్యక్ష, మీరు కూడా మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను అధ్యక్ష. మన ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు భూసేకరణ చేయాలని చెప్పి నేను కూడా మాట్లాడినా, మీరు కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష కలెక్టర్ గారికి. మీరు వెంటనే భూసేకరణకు సంబంధించిన వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించమంటే ప్రతీక్ జైన్ గారు పంపించారు అధ్యక్ష. దాన్ని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఇచ్చాను అధ్యక్ష. దాన్ని కూడా తప్పకుండా నాకు శాంక్షన్ అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానన్న మాట ఇచ్చింది అధ్యక్ష. అన్నా మీరు తప్పకుండా ల్యాండ్ ఎక్విజిషన్ నిధులు కేటాయించాలని చెప్పి ఉత్తమ్ కుమార్